వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా వివాహం మూడు ముళ్ళ బంధం. ఎన్నో కోరికలతో పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే ఏళ్ల తరబడి పిల్లలు పుట్టరు. కొంతమందికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిస్తే వైద్యుల సలహాలు సూచనల మేరకు వారు చెప్పినటువంటి నిబంధనలు పాటిస్తే వాళ్ళు కలుగుతారు. అలాగే కొంతమందికి అయితే ఏళ్ల తరబడి అటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అసలు ప్రధానంగా వివాహం జరిగిన తర్వాత పిల్లలు వెంటనే పుట్టాలంటే ఏం చేయాలి, దాంట్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఏంటి, తదితర వివరాలు మనకు అందించేందుకు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, పల్స్ ఆండ్రో కేర్ సెంటర్ నుంచి. సో ఈ క్లినిక్ గత 4 ఏళ్లుగా నెల్లూరులో విజయమహల్ గేట్ సెంటర్లో సేవలు అందిస్తోంది. మరి ఈరోజు వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ప్రధానంగా చాలామంది మనం అనుకున్నట్టు పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి వెంటనే బిడ్డలు పుట్టేస్తే కొంతమందికి పిల్లలు పుట్టడానికి సమయం పడుతుంది. కారణం ఏంటి? అంటే వారికి వీరికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? ఎందువల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? పిల్లలు కలగకపోవడానికి దంపతుల్లో ముఖ్యంగా కారణాలు ఏంటంటే అండి, ఆడవాళ్ళల్లో వచ్చి గుడ్డు ఎదుగుదల సరిగా లేకపోవడం, మగవాళ్ళల్లో వచ్చి వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం ఎక్కువగా కారణాలు ఉంటున్నాయి. సో ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో 20 సంవత్సరాల్లో గత 20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మన జీవన విధానం అనేది చాలా మార్పు వచ్చింది. సో ఈ జీవన విధానంలో మార్పులు అనేవి ఎట్లాంటివి వచ్చినాయంటే, ఇంతకుముందు ఏంటంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, ఎక్కువగా తిరిగేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఒకే చోట కూర్చొని పనిచేసేదానికి అలవాటు పడిపోయాము. ఇంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉండేవి, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కువగా వెజిటబుల్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువ తీసుకోవడం లాంటివి జరిగేది. జంక్ ఫుడ్ అనేది అసలు ఉండేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైలు, దాంతోపాటు జంక్ ఫుడ్ అంటే హై క్యాలరీ ఫుడ్ ఇది తీసుకోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి. అందులో ఒకటి ఒబేసిటీ. ఈ ఒబేసిటీ వల్ల ఏమంటే హార్మోన్స్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఈ హార్మోన్స్ అనేవి ఈ వీర్యకణాల కౌంట్ని కానీ లేదంటే ఈ గుడ్డు ఎదుగుదలను కానీ కంట్రోల్ చేస్తుంటాయి. సో ఈ చేంజెస్ అనేవి వాటి వల్ల గుడ్డు ఎదుగుదల సరిగ్గా జరగకపోవడం, వీర్యకణాల కౌంట్ తగ్గిపోవడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సమస్యల వల్ల ఇప్పుడు దంపతులలో సమస్యలు, పిల్లలకి కలగకపోవడానికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గమనించుంటే 20 సంవత్సరాల ముందు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళంటే ఎక్కడో ఒక 4-5 ఊర్లకు ఒకరు ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వీధికి ఒకరు లేదా 2 ఉంటున్నారు. సో ఇంతగా ఎందుకు పెరిగిపోయాయంటే మన జీవన విధానంలో మార్పులు వచ్చాయండి. సో ఇవి పేషెంట్లకి మేము చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏముందంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు, టేక్ ఇట్ ఈజీగా. ఏముంది, ఏదో వస్తే మేము ఏదో 4 టాబ్లెట్ రాసిస్తారనుకుంటే ఈ జీవన విధానంలో మార్పులు చేయండి అని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది అని అనుకుంటున్నారు. కానీ మనం రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తేనే దాని నుంచి ఈజీగా బయటపడతాము. అంతేగాని ఊరికే ఏదో 4 మందులు వేసుకుని దాంతో క్లియర్ చేద్దాం అనుకుంటే, టెంపరీగా ఏదో కవర్ చేద్దామంటే కుదరదు. సో మన బాడీలో కూడా మార్పులు రావాలి. మెడిసిన్స్తో పాటు మీరు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఆహార పదార్థాలు, అంటే ఎలాంటి ఆహార పదార్థాలు, ఎలాంటి లైఫ్ స్టైల్, జీవన విధానం ఏ విధంగా ఉంటే మీరు అన్నట్టు ఈ లోపాలు, అన్నం విడుదలకు సంబంధించి కానీ అదేవిధంగా వీర్యకణాల లోపం కానీ ఇవన్నీ కూడా సవరించేటువంటి అవకాశం ఉంది. ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా చేంజ్ చేయాల్సింది ఏంటంటే హై క్యాలరీ ఫుడ్ని అవాయిడ్ చేయడం. సో జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం. సో ఏమేమి తీసుకోకూడదు చెప్తాను. మటను, చికెన్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలండి. ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఫిష్, ఎగ్ అనేది ప్రిఫర్ చేయండి. మటన్, చికెన్ తినొద్దని కాదు, బట్ తక్కువ తీసుకోవడం మంచిది. ఓకే. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్, డైలీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ అనేది బాగా తగ్గించి తినాలి. మీరు ఆయిల్ ఫుడ్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుండాలి. అందులో కూడా రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు గుడ్డు ఎదుగుదల కానీ లేదంటే వీర్యకణాల కౌంట్ కానీ ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో రోజులో కనీసం 1 గంట పాటైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మూడవది వచ్చి ప్రాపర్ స్లీప్, నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. మేము నిద్రపోతున్నామంటే రాత్రి ఎప్పుడో 12కి 1 గంటకి మొబైల్ చూసుకొని పడుకొని పొద్దున ఎప్పుడో 9కి 10కి లేస్తున్నారు. మనకేందంటే నైట్ టైము హార్మోన్స్ అనేవి బాడీలో చేంజెస్ ఉంటాయి. ఎర్లీ స్లీప్లోనే మనకి ఆ హార్మోన్స్ అనేవి కొన్ని రిలీజ్ అవుతాయి. సో మీరు ఎంత ఎర్లీగా నిద్రపోయి ఎర్లీగా నిద్ర లేచినప్పుడు మాత్రమే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటుంది. ఇలా లేట్ నైట్ స్లీపు, లేట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడం లాంటివి చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఏమవుతుందంటే బాడీలో ఆకలి అయ్యే హార్మోన్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఏ సమయంలో పడుకోవాలంటారు? టైం
పర్టికులర్ టైం ఏదైనా అరౌండ్ 10 o'clock, బిఫోర్ 10 అరౌండ్ 10 o'clock పడుకుని మార్నింగ్ 6 o'clock 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలండి. ఖచ్చితంగా 8 hours ప్రశాంతమైన నిద్ర ఉండాలి. డిస్టర్బ్ లేని ప్రశాంతమైన నిద్ర ఉంటేనే బాడీకి రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ అనేది దొరికినప్పుడు మాత్రమే బాడీ ఏంటంటే నైట్ టైం రిపేర్ చేసుకుంటుంది మార్నింగ్ జరిగిన డ్యామేజ్ అంతా. సో ఆ రిపేర్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరిగినప్పుడు మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటుంది. లేదంటే హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అనేవి వచ్చి దాని ద్వారా ఏమవుతుంది, హార్మోన్స్ అనేవి కాబట్టి వీరికణాలని లేదంటే గుడ్డు ఎదుగుదలని కంట్రోల్ చేసేది, వాటిలో చేంజెస్ రావడం. సో ఇదంతా ఒక కంప్లీట్ ఒక సైకిల్లోకి ఇరుక్కుపోతారు మీరు. సో అందువల్ల మీరు ఆ జీవన విధానం కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీపు, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కానీ అలవాటు చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి త్వరగా అవకాశం ఉంటుంది. అంటే మీరు మాటల సందర్భంలో అన్నారు ఈ వీర్య కణాల లోపం అని చెప్పేసి. సో ఈ వీర్య కణాల లోపం ఎందుకు కలుగుతుంది అంటారు మగవారిలో? వీర్య కణాల లోపానికి కారణం ఏంటి? దీనికి ఎటువంటి వైద్యం మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది? వీర్యకణాల లోపం అనేది మగవారిలో ఏంటంటే మామూలుగా వీర్యం రిలీజ్ చేసినప్పుడు అందులో 4 కోట్ల కన్నా ఎక్కువగా వీర్యకణాలని ఉండాలి. ఒక్కసారి రిలీజ్ చేసిన వీర్యంలో 4 కోట్ల కన్నా ఎక్కువ వీర్యకణాలు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని వీర్యకణాల లోపం అంటాము. ఆ 4 కోట్ల వీర్యకణాల్లో కూడా 35% ఆఫ్ ద ఉన్న కౌంట్ 35% కన్నా ఎక్కువ ఉన్న శాతం మూమెంట్ ఉండాలి. అంటే ఫాస్ట్గా కదులుతూ ఉండాలి. అట్లా కదులుతూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కణాలు ఉన్నా కూడా వీర్యకణాలు కదలిక లేకపోతే అవి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంటుంది. సో ఈ కదలిక కౌంటు 2 ఇంపార్టెంటు. సో ఈ వీర్యకణాల కౌంటు తక్కువగా ఉండడం కారణాలు ఏంటి అంటే అబ్బాయిల్లో మామూలుగా ఎక్కువగా ఇచ్చే సమస్యలు ఏంటంటే వీర్యకణాలు అనేవి జనరల్గా 13-14 years వయసు నుంచి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో. సో వీళ్ళు పెళ్లి చేసుకునేది 25-30 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ 13-14 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ కౌంట్ ఎంత ఉంటుంది అనేది ఫిక్స్ అవుతుంది. వీళ్ళు ఈ వయసులో చేసే తప్పులకి లాస్ట్ మనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉంటుంది. సో అందువల్ల ఈ వయసు నుంచే మీరు జాగ్రత్తగా ఉంటే అప్పుడు మీకు సమస్యలు అనేవి తక్కువ ఎదుర్కొంటారు. ఆ తప్పులు ఏంటి అంటే బీజాలకి డ్యామేజ్ చేసే పనులు అనేవి కొంచెం తక్కువగా చేయాలి. బీజాలకి డ్యామేజ్ చేసే పనులు అంటే వీర్యకణాలు అనేవి బీజాలు ఉత్పత్తి అవుతాయి. సో బీజాలకి డ్యామేజ్ అయ్యే పనులు తక్కువగా చేయడం అంటే లావుగా ఉన్న వాళ్ళకి బీజాలకి దగ్గర వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు కూడా లావుగా ఉంటాయి, కాళ్ళ మధ్యలో బీజాలు ఉంటాయి కాబట్టి లావుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీజాల మధ్య వేడి ఎక్కువ అవుతుంది. బీజాలు ఏంటంటే ఒక సర్టెన్ టెంపరేచర్లోనే అవి నార్మల్గా పని చేయగలవు. టెంపరేచర్ కానీ మారి వేడి కానీ ఎక్కువైందంటే ఆ బీజాల పనితనం అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీర్యకణాల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో లావు తక్కువగా ఉన్న వాళ్ళకి ఆ కాళ్ళ మధ్య గాలి అనేది సర్క్యులేట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి బీజాలు చల్లగానే ఉంటాయి. బీజాలు చల్లగా ఉన్నప్పుడు మనకి వీర్యకణాల ఉత్పత్తి అనేది నార్మల్గా జరుగుతుంటుంది. సో లావుగా ఉన్న వాళ్ళకి వీర్యకణాల కౌంట్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటి అంటే మందు, సిగరెట్టు లేదంటే ఇంకేదైనా మత్తు పానీయాలకి అలవాటు పడిన వాళ్ళకి వీర్యకణాల కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ మత్తు పానీయాలు తీసుకున్నప్పుడు శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి కొన్ని బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ వచ్చి బీజాల మీద ప్రభావం చూపించి అక్కడ ఉండే నార్మల్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తాయి. సో దానివల్ల ఏమంటే వీర్యకణాల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల మందు, సిగరెట్టు ఇట్లాంటి మత్తు పానీయాలకు అలవాటు పడిన వాళ్ళకి వీర్యకణాల కౌంట్ తగ్గిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడవది ఏంటంటే ఎదిగే వయసులో శరీరంలో హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉండాలి. అంటే 13-14 సంవత్సరాల నుంచి అబ్బాయిలో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఈ ఎదిగే వయసులో ఒక 18-20 సంవత్సరాలకి ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఈ ఎదిగే వయసులో కానీ వాళ్ళకి హార్మోన్స్లో కానీ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే టెస్టిస్ అనేది పుట్టినప్పటి నుంచి ఈ 13-12 సంవత్సరాల వరకు ఒకలాగే ఉంటుంది సైజు ఆల్మోస్ట్. ఆఫ్టర్ ఈ 20 ఎదుగుదల స్టార్ట్ అయిన తర్వాత దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది సైజ్ ఇంక్రీజ్ అయ్యే టైంలో కానీ దానికి కానీ సఫిషియెంట్గా కానీ హార్మోన్స్ కానీ లేకపోతే అవి సరిగ్గా డెవలప్ అవ్వదు. సో ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. అంటే బీజాలు చిన్నగా ఉండిపోతాయి. సో బీజాలు చిన్నగా ఉండిపోయి సరిగా ఎదుగుదల లేకపోతే అవి వీర్యకణాలు కూడా సరిగా ఉత్పత్తి చేయలేవు. సో అందువల్ల ఆ వయసులో ఏదైనా హార్మోన్ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వాటిని మనం చూపించుకోవాలి. హార్మోన్ సమస్యను ఎలా కనుక్కోవాలి అంటే ఎదిగే వయసులో పిల్లల్లో మీసాలు, గడ్డాలు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేవా చెక్ చేసుకోవాలి. చంకల్లో వెంట్రుకలు లేదంటే అంగం దగ్గర వెంట్రుకలు ఇలాంటివి సరిగ్గా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే హార్మోన్స్ అనేవి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ వెంట్రుకలు అనేవి వస్తాయి. ఏ హార్మోన్స్ అయితే వీటిని కంట్రోల్ చేస్తున్నాయో అదే హార్మోన్స్ మీ వీర్యకణాలను కూడా కంట్రోల్ చేస్తుంటాయి. అందువల్ల మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.
సో ఇలాంటి ఎదుగుదల లోపాలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి అంగం సైజు చిన్నగా ఉండడం, బీజాల సైజు చిన్నగా ఉండడం, కొంతమందికి బీజం ఒకటే ఉంటుంది, ఒకటి లోపల ఉంటుంది, కొంతమంది పుట్టుకతోనే ఒక బీజమే ఉంటుంది. ఇట్లాంటి ఏది సమస్య ఉన్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని అప్పుడే కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే మీరు తర్వాత పిల్లలు పుట్టే టైంలో మీకు ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఒక బీజం ఉంటే కానీ, అలాగే కొంతమంది అంటుంటారు స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి కదా, ఇవి వాడడం వల్ల కూడా టెస్టికల్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని. సో స్పోర్ట్స్ బైక్స్ వాడితే టెస్టికల్స్ డ్యామేజ్ అవుతాయా? స్పోర్ట్స్ బైక్స్ కంటే జనరల్గా ఏంటంటే ఆ ట్యాంక్ అనేది కొంచెం ఎత్తుగా ఉంటుంది. సో ట్యాంక్ అనేది ఎత్తుగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ బైక్ అంటే జనరల్గా ఏంటంటే నార్మల్ స్పీడ్లో తోలరు. సో హై స్పీడ్తోనే డ్రైవ్ చేస్తుంటారు. సో హై స్పీడ్తో డ్రైవ్ చేసి డిస్క్ బ్రేక్స్ ఉన్నప్పుడు మీరు ఏదైనా సడన్ బ్రేక్స్ అలాంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే మీ శరీరానికి బీజాలకి మధ్యలో మీ శరీరానికి ట్యాంక్కి మధ్యలో బీజాలు ఉంటాయి. సో దానివల్ల ఏమిటంటే మీరు సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఆ టెస్టికల్స్ అనేవి కంప్రెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ప్రెస్ అవుతుంది. ఆ ప్రెస్ అనేది ఒక సర్టెన్ ఎక్కువగా కానీ ప్రెస్ అయితే టెస్టిస్ డ్యామేజ్ అవుతుంది. సో టెస్టిస్ డ్యామేజ్ అయినప్పుడు లోపల రక్తం గడ్డగట్టడం ఇలాంటి సమస్యలు వస్తాయి. రక్తం గడ్డగట్టిన తర్వాత ఏమిటంటే అది లోపల నార్మల్గా ఉన్న టెస్టిస్లో ఉన్న టిష్యూస్ని డ్యామేజ్ చేసేసి, సో ఈ రక్తం గడ్డగట్టాలి కొంతమందికి ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. మళ్ళీ ఆ రక్తం ఇన్ఫెక్షన్ అవ్వడము, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల టెస్టికల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. సో ఈ హై స్పీడ్ బైక్స్ డ్రైవ్ చేసేవాళ్ళు సడన్ బ్రేక్స్ లాంటివి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని బీజాలు ఒత్తుకోకుండా ఉండేటట్టుగా కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే మీకు ఏ సమస్యలు ఉండవు. అంటే వాహనాలు పోయేటప్పుడు మనం అయితే స్పీడ్ మెయింటెనెన్స్లో ఇవన్నీ మనం ఆలోచించలేము. ఆ సడన్ బ్రేక్స్ అనేవి అంటే మన ఆరోగ్యం చూసుకుంటూనే ఏదైనా చేయాలి. మన ఆరోగ్యానికి హాని చేసే పని ఏదైనా సరే, అంటే ఇప్పుడు మందు సిగరెట్ ఎట్లాగా హానికరం అని చెప్తామో అలాగే బీజాలకి మాత్రం ఈ విధంగా డ్రైవ్ చేయడం కూడా హానికరమే. అలాగే డాక్టర్ గారు, మహిళలకు విషయం తీసుకుంటే మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి? మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న సమస్య పీసీఓడి అండి. పీసీఓడి అంటే వీళ్ళకి అండాశయం లోపల నీటి బుడగలు లాంటివి వస్తాయండి. ఈ నీటి బుడగలు లాంటివి వచ్చిన దానిలో ఏంటంటే వీళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఈ నీటి బుడగలు లాంటివి డెవలప్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గుడ్డు అనేది సరిగ్గా ఎదగదు. ఆడవాళ్ళలో ఏంటంటే నెలకి ఒక్కసారి మాత్రమే గుడ్డు రిలీజ్ అవుతుంది. సో ఆ గుడ్డు అనేది ప్రాపర్గా సైజుకు వచ్చిన తర్వాత మాత్రమే రప్చర్ అయ్యి బయటకు రావాలి. అలా కాకుండా అది ముందుగా రిలీజ్ అయిపోయినా లేదంటే లేట్గా రిలీజ్ అయినా సరే అది పిల్లలు పుట్టించడానికి పెద్ద ఉపయోగపడదు. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ గుడ్డు అనేది ఎదుగుదల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళలో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పీసీఓడి ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజను సెడెంటరీ లైఫ్ స్టైలు, జంక్ ఫుడ్ తినడము, ఒబెసిటీ. సో ఇవే ఎక్కువగా వస్తున్నాయి. సో మీరు గమనించుకుంటే పీసీఓడి ప్రాబ్లము అర్బన్ పాపులేషన్లో ఎక్కువగా ఉంటుంది, రూరల్ పాపులేషన్లో కొంచెం తక్కువగా ఉంటుంది. రూరల్ పాపులేషన్ అంటే పల్లెటూరు వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు కొంచెం కష్టపడి పని చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది పీసీఓడి. అదే అర్బన్ పాపులేషన్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది పీసీఓడి. అందువల్ల ఏమిటంటే మీరు ఆ జీవన విధానాన్ని మార్చుకుంటే గుడ్డు ఎదుగుదల సమస్యలు అనేవి ఉండవు. అప్పుడు మీకు పిల్లలు పుట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, కొంతమంది ఏం చెప్తారంటే జిమ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా మీరు అన్నట్టు కౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉంది అని అంటూ ఉంటారు. వాస్తవమైన జిమ్ చేయడం వల్ల కౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉందా? జిమ్ చేయడం వల్ల వీరకణాల కౌంట్ తగ్గదు. హెవీ జిమ్ చేయడం వల్ల కాదు. అది జిమ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మజిల్ గ్రోత్ కోసం ప్రోటీన్ పౌడర్లు వాడతారు. సో ఆ ప్రోటీన్ షేక్స్ లాంటివి లేదంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్ లాంటివి తీసుకుంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు అందువల్ల సమస్య అనేది వస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్లు తయారు చేసే వాళ్ళు ఏంటంటే వాటిలో హార్మోన్స్ అనేవి మిక్స్ చేస్తారు. సో ఈ హార్మోన్స్ అనేవి మిక్స్ చేయడం వల్ల ఏమంటే మజిల్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. సో ఈ మజిల్ గ్రోత్ కోసం ఏంటంటే జిమ్ చేసే వాళ్ళు మరీ కండలు బాడీ బిల్డర్స్, జనరల్గా చెప్పుకోండి బాడీ బిల్డర్స్, ఆ మజిల్ గ్రోత్ కోసం ఏంటంటే ఆ ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్స్లో ఉన్న హార్మోన్స్ వల్ల మీ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అయ్యి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ శరీరము అంటే మీరు బయట నుంచి ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇంజెక్షన్స్ కూడా వేసుకుంటున్నారు, హార్మోన్ ఇంజెక్షన్స్, మజిల్ గ్రోత్ బాగా అవుతుందని చెప్పి. ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మన శరీరానికి హార్మోన్ అనేది అవసరం, అది మన శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. కానీ మీరు బయట నుంచి ఎప్పుడైతే సప్లిమెంటేషన్ రూపంలో ఎక్స్ట్రాగా ఇస్తారో దానికి అదేం చేస్తుందంటే బయట నుంచి మనకి అప్పు దొరుకుతుంది కదా, ఇంకా మనం కష్టపడడం ఎందుకని చెప్పి అది కష్టపడడం ఆపేస్తుంది. సో అది న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఆపేసి బయట నుంచి వచ్చే హార్మోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవి ఆపేస్తారో మీకు ఏమవుతుంటే నార్మల్గా లోపల జరిగే ప్రొడక్షన్ అనేది ఆగిపోయి ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే వీరకణాలు అనేవి పూర్తిగా ఆగిపోతాయి.
సో ఈ జిమ్ చేసే వాళ్ళు ఈ ప్రోటీన్ సప్లిమెంటేషన్లు లేదంటే ఈ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి వీర్యకణాల కౌంట్ తగ్గిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వాళ్ళకైతే అసలు జీరో కౌంట్, అంటే అసలు వీర్యకణాలు పూర్తిగా ఆగిపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల జిమ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, జాగ్రత్తలు తీసుకొని. కానీ ఈ ప్రోటీన్ సప్లిమెంటేషన్లు, ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి. పెళ్లి కాని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్షన్, స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోకూడదు. పిల్లల కోసం పరిధించే వాళ్ళు ఇది తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇంజెక్షన్ తీసుకుంటే మీకు కౌంట్ అనేది జీరో అయిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఎప్పటికీ ఉండదు. రైట్ డాక్టర్ గారు, మంచి విషయం చెప్పారు. అలాగే తీసుకుంటే పెళ్ళి అయిన తర్వాత శృంగారంలో రోజుకి ఎన్నిసార్లు పాల్గొనాలి? అలాగే తీసుకుంటే ప్రధానంగా పిల్లలు పుట్టడానికి ఏ సమయం శృంగారానికి మంచిది? పిల్లలు పుట్టడానికి అయితే శృంగారంలో ఎప్పుడు కలవాలి అంటే ఆడవాళ్ళకి గుడ్డు రిలీజ్ అయ్యే టైంలో జనరల్గా కలిస్తేనే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి గుడ్డు రిలీజ్ అయ్యేది ఎప్పుడు అవుతుందంటే వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మధ్యలో మాత్రం గుడ్డు ఒక్కసారి మాత్రం రిలీజ్ అవుతుంది. ఆ గుడ్డు రిలీజ్ అయిన తర్వాత అది 18 hours to 24 hours మాత్రమే బతికుంటుంది. దాని తర్వాత అది చచ్చిపోతుంది గుడ్డు. సో ఆ టైంలో మనం కలిస్తే మాత్రమే జరుగుతుంది. మనం అది ఎలా తెలుసుకోవాలి అంటే జనరల్గా ఏంటంటే అది మధ్యలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక 5 days అటు 5 days ఇటు మనం కావాల్సి వస్తుంది. అందువల్ల నెలసరి కానీ 30 రోజులకు కానీ ఆడవాళ్ళకి కానీ వస్తూ ఉంటే డేట్ అయిన తర్వాత 11వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో రోజుకు ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ కలిసినా పర్లేదు. సో ఈ డేట్స్లో మాత్రం ఖచ్చితంగా కలిస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో కలిస్తే అది మీ ఇంట్రెస్ట్ కొద్దీ కలవచ్చు. కానీ పిల్లల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా డేట్ అయిన తర్వాత 11వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో రోజుకు ఒకసారైనా పర్లేదు, 2 రోజులకు ఒకసారైనా పర్లేదు, కలిస్తేనే సరిపోతుంది. ప్రధానంగా తీసుకుంటే వీర్యకణాలు తక్కువ కానీ అలాగే అండం విడుదలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి అధునాతన వైద్య చికిత్స అందుబాటులో ఉందంటారు? ప్రధానంగా మగవాళ్ళలో చూసుకుంటే వీర్యకణాల కౌంటు తక్కువ ఉన్న వాళ్ళకి ముందుగా ఆ కౌంట్ ఎందుకు తక్కువ దానికి కారణం వెతకాలి. సో ఆ కారణం అనేది మనం కరెక్ట్గా కానీ తెలుసుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో వీర్యకణాల కౌంట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల తగ్గిందా, లేదంటే హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల తగ్గిందా, లేదంటే వారికోసిల్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళల్లో బీజాల పైన నరాలు అనేవి కొంతమంది వాచ్ ఉంటాయి. అట్లాంటిది ఏదైనా సమస్య ఉందా, లేదంటే ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ చేసుకొని వాటిలో ఎక్కడైనా మనకి కారణాలు బయటపడినప్పుడు వాటిలో కానీ క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా వీర్యకణాల కౌంట్ అనేది ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కౌంట్ ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఛాన్సెస్ కూడా పెరుగుతాయి, పిల్లలు పుట్టేదానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే మీరు ఇన్ఫెక్షన్స్ అన్నారు, ఎందుకు వస్తాయి అంటారు ఇన్ఫెక్షన్స్? ఈ వీర్యంలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటి అంటే అండి, జనరల్గా మనకి సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ అంటే ఏంటంటే సెక్స్ ద్వారా వచ్చే జబ్బులు, అంటే లైంగికంగా ఎవరితోనైనా కలిసినప్పుడు వాళ్ళకి ఏదైనా జబ్బు ఉంటే ఆ జబ్బు అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే అవి బీజాలని డ్యామేజ్ చేయడము, లేదంటే బీజాల నుంచి వీర్యకణాలు వచ్చే దారి ఉంటుంది, ఆ దారిని బ్లాక్ చేయడము, ఇట్లాంటివి చేస్తాయి. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. లేదంటే ఒకవేళ వీర్యకణాల ఉత్పత్తి బాగున్నా వీర్యకణాలు బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోతే మనకు వీర్యకణాలు అనేవి బయటకు రాలేక లేదంటే తక్కువగా రావడం లాంటివి జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీర్యకణాలు అనేవి క్వాలిటీ ఉండదు. క్వాలిటీ లేకపోతే పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంటుంది. సో అందువల్ల సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందువల్ల ఆరోగ్యకరమైన శృంగారం అనేది ఎప్పుడు మంచిది. సో అందువల్ల మీరు ఎలా ఆరోగ్యకరమైన శృంగారం చేయాలి అనే దాని గురించి మీరు అవగాహన తెలుసుకొని ఆ జాగ్రత్త తీసుకోగలిగితే మీరు తర్వాత ఫ్యూచర్లో అంటే ఆ రోజుకి మీరు సమస్య అనిపించకపోవచ్చు, రేపు పొద్దున మీరు పిల్లల కోసం చెక్ చేయించుకుంటున్నప్పుడు అది ఎప్పుడో ఇంతకుముందు మీరు పాత కాలంలో ఎప్పుడైనా చేసిన తప్పులకి ఇప్పుడు మీరు అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే డాక్టర్ గారు, హస్తప్రయోగం వల్ల వీర్యకణాలు ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందా? హస్తప్రయోగం వల్ల వీర్యకణాలు తగ్గవండి. హస్తప్రయోగానికి వీర్యకణాలకి అసలు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకున్నా వీర్యకణాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. ఎందుకంటే వీర్యకణాలు అనేవి రోజు ఉత్పత్తి అవుతుంటాయి. సో రోజు ఉత్పత్తి అయినప్పుడు మనం వాటిని రిలీజ్ చేసినంత మాత్రాన మనకేం కౌంటింగ్ తగ్గిపోతుంది, ఎందుకంటే అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ప్రొడక్షను. కాబట్టి హస్తప్రయోగం వల్ల వీర్యకణాలు తగ్గవు. హస్తప్రయోగం వల్ల లైంగిక సమస్యలు వస్తాయి. సో ఈ లైంగిక సమస్యల వల్ల మీరు సరిగ్గా భార్యతో కలవలేకపోతే అప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే డాక్టర్ గారు, చాలామందికి పిల్లలు పుట్టకపోతే కొంతమంది బయట గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే మరికొంతమంది తమకు తెలిసినటువంటి కొంతమంది డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటారు. అసలు ఎగ్జాక్ట్గా పిల్లలు పుట్టకపోతే ఏ వైద్యుడిని సంప్రదిస్తే మంచిదంటారు? మంచి ప్రశ్న అడిగారండి.
ఇది చాలామందికి తెలియదు. పిల్లలు పుట్టకపోతే ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే జనరల్గా మనకు కామన్గా వచ్చే పబ్లిక్లో ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే ఆడవారిని తీసుకెళ్ళి చూపించాలి. పిల్లలు పుట్టకపోతే ముందు ఆడవాళ్ళని తీసుకెళ్తారు హాస్పిటల్కి. అది కూడా ఎక్కడికి గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఒకవేళ బయటపడితే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ అది ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సక్సెస్ కాకపోతే అప్పుడు మగవాళ్ళని పిలుస్తారు. సో మగవాళ్ళని పిలిచి, అంటే సెకండ్ ఆప్షన్గా మాత్రమే, సో మగవాళ్ళని పిలిచి మగవాళ్ళకి కూడా వీర్యకణాల కౌంట్ చెక్ చేపిస్తారు. ఆ చెక్ చేయించి ఏదో దాన్ని చూసి ఏదో 4 మందులు రాస్తున్నారు. సో అవి వాడినా కూడా వాళ్ళకి కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. సో ఇక్కడ చేసే తప్పు ఏంటంటే పిల్లలు కలగకపోవడానికి గల కారణాలు ఒక 100 కారణాలు ఉన్నాయనుకోండి, అందులో 50 కారణాలు ఆడవాళ్ళలో ఉంటాయి, 50 కారణాలు మగవాళ్ళలో ఉంటాయి. సో 50% ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో ఉంటాయి, 50% ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో ఉంటాయి. మీరు పిల్లలు కలగట్లేదు అని చెప్పి ఫస్ట్ ఆడవాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు, అప్పుడే కానీ మగవాళ్ళని కూడా హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి చూపించగలిగితే ఖచ్చితంగా దీనికి సమస్య నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి పిల్లల సమస్యల కోసం సపరేట్గా చూసే డాక్టర్ని ఆండ్రాలజిస్ట్ అంటారు. ఈ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మీకు వాళ్ళకి పరీక్ష చేసి దానికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని చూసి దాని ప్రకారంగా మందులు రాసిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చేసేది మిస్టేక్ ఏంటంటే వీళ్ళు కూడా గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మీ హస్బెండ్ కూడా ఒకసారి వీర్యకణాల కౌంట్ చెక్ చేయించినప్పుడు వీళ్ళు అక్కడ చూపించుకోవడం, ఆ ట్రీట్మెంట్ వాడడం, దాంతోపాటు అలానే కంటిన్యూ అయిపోతున్నారు. సో స్పెషలిస్ట్ డాక్టర్ అనేది వీళ్ళకి ట్రీట్ చేయట్లేదు. ఈ స్పెషలిస్ట్ డాక్టర్ ట్రీట్ చేయకపోవడం ఏంటంటే ఎందుకు అనేది వీర్యకణాల ప్రాబ్లం సమస్య వచ్చిందని దానికి కారణం కనుక్కోలేకపోవడం లేట్ అయిపోతుంది. సో ఈ కారణాలు అనేవి కనుక్కోకపోవడం లేట్ అయిపోవడం వల్ల ఏమిటంటే వీళ్ళు ఆ ట్రీట్మెంట్లో వాడి విసిగెత్తిపోవడం, ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ అయితే కాదు, లేదంటే లాస్ట్కి దేవుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడము ఇదే జరుగుతూ ఉంటుంది. సో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మగవాళ్ళకి చూపించకపోవడం, ఒకవేళ చూపించినా ఎక్కడ చూపించాలో తెలియక గైనకాలజిస్ట్ దగ్గర చూపించేయడం. సో పిల్లలు లేని దంపతులు ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటే విడివిడిగా ఆడవాళ్ళ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి, మగవాళ్ళ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అది ఇద్దరు ఒకేసారి ముందుగానే చూపించుకోండి. ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి త్వరగా బయటపడతారు. ఎందుకంటే కారణం అనేది త్వరగా బయటపడినప్పుడు, లేదంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. అది లేట్ అయ్యే కొద్దీ సమస్య పెద్దదయ్యేటప్పుడు ట్రీట్మెంట్ కూడా లేట్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే విడివిడిగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అలాగే డాక్టర్ గారు, చాలామందికి పిల్లలు పుట్టకపోతే ఈ ఐయువి, ఐవీఎఫ్ అధునాతన ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు. ఇవి ఇటీవల కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి? ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంది? ఐవీఎఫ్ తీసుకునే వాళ్ళు శాతం అనేది ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది. అంతలో ఐవీఎఫ్ తీసుకునేంత అవసరాలు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకంటే పిల్లలు లేని వాళ్ళకి గైనకాలజిస్ట్ డాక్టర్ చూస్తున్నారు. సో వాళ్ళు ఆడవాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ మగవాళ్ళ సైడ్ నుంచి క్లారిటీగా ట్రీట్మెంట్ దొరకట్లేదు ఎవరికి. సో ఈ మగవాళ్ళు ఐవీఎఫ్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ మంది మగవాళ్ళలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తున్నారు. చాలా వరకు ఆడవాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ బట్ తక్కువ మందికి మాత్రమే అవసరం అవుతుంది. ఎక్కువగా మగవాళ్ళ సమస్యలకి మాత్రం ఐవీఎఫ్ అనేది అవసరం అవుతుంది. సో ఈ మగవాళ్ళ సమస్యలకి స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి అది కారణం కనుక్కొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయగలిగితే ఐవీఎఫ్ అనేది అంత అవసరం ఉండదు. ఐవీఎఫ్ అవసరం అనేది తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, పేషెంట్కి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో న్యాచురల్ ప్రాసెస్ జరగదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో వీళ్ళు ఏంటంటే యాంగ్జియస్గా ఉండడం, ఇది ట్రీట్మెంట్లు విసిగెత్తిపోవడం, వీళ్ళు ఎక్కువగా ప్రెషర్ పెట్టడం, బయట వాళ్ళు ఏంది ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని అడగడము. సో ఈ ప్రెషర్స్తో ఏంటంటే వీళ్ళు మెడిసిన్స్ అనేవి సరిగా వాడకపోవడం, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళకపోవడం. సో మనకి పుట్టేస్తే ముందు మనకి టెన్షన్ అనేది ఉంటుంది కదా, ముందు సొసైటీ మించి మన ప్రెషర్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఐవీఎఫ్కి అనేది వెళ్ళిపోతున్నారు. సో ఐవీఎఫ్ అనేది న్యాచురల్ ప్రాసెస్ కాదు. సో న్యాచురల్ ప్రాసెస్లో జరిగేది ఎప్పుడు న్యాచురల్గానే ఉంటుంది. సో కాబట్టి మేల్ సైడ్ ప్రాబ్లమ్స్ని కానీ కరెక్ట్గా ట్రీట్ చేయగలిగితే ఐవీఎఫ్ అనేది అవసరం తగ్గిపోతుంది. అంటే మీరు అన్నట్టు ఐవీఎఫ్లో పుట్టేటువంటి పిల్లలు సాధారణంగా పుట్టేటువంటి పిల్లలతో కంపేర్ చేస్తే అదే స్థాయిలో ఉంటారా? అదే స్థాయిలో ఉంటారా అంటే దాని గురించి ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి, ఇంకా ప్రూవ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ చాలా వరకు అయితే నార్మల్గానే ఉన్నారు ప్రస్తుతానికి జరిగినంత వరకు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు పూర్తిగా ఏ స్థాయిలో ఉంటుందనేది. బట్ చాలా వరకు అయితే ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉన్నారు. ప్రధానంగా మీ వరకు తీసుకుంటే శ్రీనివాస్ గారి దగ్గరికి తరచుగా రెగ్యులర్గా వచ్చేటువంటి సమస్యలు ఏ సమస్యలతో వస్తుంటారు? నా దగ్గరికి వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఇది 2 సమస్యలతో వస్తుంటారు. ఒకటి లైంగిక సమస్యలు, రెండోది వచ్చి మగవారిలో సంతాన సమస్యలు. సో ఈ లైంగిక సమస్యలు అనేవి
ఇప్పుడు ఎక్కువయ్యాయి బాగా. ఇంతకుముందు లైంగిక సమస్యలు అంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్లో అంటే వయసు పెరిగిన వాళ్ళలో మాత్రమే కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చాలా యంగ్స్టర్స్లో కూడా లైంగిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో అందులో లైంగిక సమస్యలతో ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వీర్యకణాల కౌంట్ గురించి కూడా, అంటే వీర్యకణాల సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. సో జనాల్లో ఇప్పుడిప్పుడు అవేర్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. మగవాళ్ళ డాక్టర్ సపరేట్గా ఉంటారు చూపించుకోవాలని. అందువల్ల వీర్యకణాల సమస్యలతో కూడా చాలామంది వస్తున్నారు. సో అందువల్ల ఈ రెండు సమస్యలకి ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా నెల్లూరులోని మా పల్స్ అండ్ ట్రిగర్ హాస్పిటల్ని సంప్రదించండి. మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఆ బాధ నుంచి విముక్తి ఎలాగా చేయగలం. అలాగే డాక్టర్ గారు, చాలామంది ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో దీనికి రెమెడీ ఉందా, లేదంటే ఫుడ్ డైట్ విషయం తీసుకుంటే మంచి డైట్ తీసుకుంటే మళ్ళీ రెగ్యులర్గా సాధారణంగా చేసేటువంటి అవకాశం ఉంటుందా? మగవాళ్ళకు ఉండే అతి పెద్ద లైంగిక సమస్య అంగస్తంభన సమస్య. ఆల్మోస్ట్ ప్రతి మగవాడు లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఈ సమస్యను అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈ అంగస్తంభన సమస్యకి చాలా కారణాలు ఉన్నాయండి. హార్మోన్స్ లోపం అయి ఉండొచ్చు, లేదంటే రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు అయి ఉండొచ్చు, లేదంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, లేదంటే వీళ్ళ ఆలోచన విధానాలు అయి ఉండొచ్చు, కరెక్ట్ నాలెడ్జ్ లేకపోవడము, ఇట్లాంటి ఏ సమస్య ద్వారా అయి ఉండొచ్చు. అంగస్తంభన సమస్యలు అయితే ఇప్పుడు చాలామందికి వస్తున్నాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే యంగ్స్టర్స్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య ఇలాంటి సమస్యలు. అంగస్తంభన సమస్యకి ఖచ్చితంగా 100% ట్రీట్మెంట్ ఉంది. అది కూడా ఏంటంటే పేషెంట్ సివియారిటీని బట్టి ఉంటుంది, ఏ స్టేజ్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం అనేది. ఇప్పుడు చాలా అధునాతనమైన ట్రీట్మెంట్లు వచ్చున్నాయి. మందులే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేని షాక్వేవ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మన పల్స్ అండ్ ట్రిగర్ హాస్పిటల్ ఉంది, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ షాక్వేవ్ థెరపీ ట్రీట్మెంట్ ఏంటంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి నొప్పి కానీ ఏమీ ఉండదు. అంగస్తంభన నుంచి పర్మనెంట్గా బయటపడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మందులు వాడి ఎక్కువగా ఏంటంటే షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తుంటుంది అంగస్తంభన సమస్య. ఈ షుగర్ పేషెంట్లు ఏంటంటే ఈ మందులు వాడడము, అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపించడము, లేదంటే ఒక స్టేజ్లో మందులు కూడా పనిచేయని పరిస్థితిలో కూడా ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ షాక్వేవ్ థెరపీ ట్రీట్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ షాక్వేవ్ థెరపీ అనేది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండి. ఇది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ చేంజ్ రావడం వల్ల వీళ్ళు మందులు వాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అసలు మందులు వాడాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుంది. కొంతమందిలో మందులు ఎక్కువ వాడే వాళ్ళలో తక్కువ మందులు వాడే పరిస్థితి కూడా వస్తుంది. సో అందువల్ల అంగస్తంభన సమస్య ఎవరైనా బాధపడుతుంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి. దీనికి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు. అలాగే చివరిగా శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి, ఎక్కువసేపు శృంగారంలో ఉండాలి అంటే, ఎక్కువసేపు శృంగారం చేయాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? శృంగారం ఎక్కువసేపు చేయాలంటే జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఆ శృంగారంలో ఆ లాస్ట్ స్టేజ్ అనేది కొంచెం లేట్గా వస్తుంటుంది. సో అందువల్ల ఏమిటంటే వాళ్ళు త్వరగా ఎగ్జైట్ అవ్వరు. అందువల్ల ఏమిటంటే ఎగ్జైట్ అయ్యి వాళ్ళకి ఆ కోరిక తీరేంత వరకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ మగవాళ్ళలో ఏంటంటే ఆ కోరిక అనేది త్వరగా పీక్ రీచ్ అయిపోతుంది. అందువల్ల త్వరగా రీచ్ అయిపోయి త్వరగా దిగేస్తుంది. సో ఈ టైం అనేది మ్యాచ్ కాకపోవడం వల్ల ఎక్కువ మంది ఆ టైమింగ్ గురించి ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళు ఎక్కువసేపు రతి చేయాలేమో, ఎక్కువసేపు కలిస్తే శృంగారంలో కలిస్తే ఎక్కువ వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అనుకుంటుంటారు. కానీ ఎక్కువసేపు శృంగారం చేయడం అనేది అంటే వీళ్ళు అనుకున్నట్టు గంటల పాటు చేయడం అనేది జరగడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ అపోహ ఎందుకు ఉంటుందంటే ఎక్కువ మంది ఈ నీలి చిత్రాలు లాంటివి చూసి వాళ్ళు దాంట్లో చేసినట్టుగా చేయాలి అనుకుంటుంటారు. సో రియల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, మనకి స్క్రీన్ మీద లైఫ్ డిఫరెంట్గా ఉంటుందండి. సో కాబట్టి అలాంటి అపోహల వల్ల వాళ్ళ మైండ్ సెట్లో మార్పులు వచ్చేస్తాయి, ఇంతసేపు చేయాలేమో అని చెప్పి. సో వాళ్ళు ఇంతసేపు ఆ శృంగారంలో వాళ్ళు ఆ హాయిని అనుభవించడం మానేసి ఈ టైమింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఖచ్చితంగా టైమింగ్ అనేది మరీ తక్కువగా ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమే. మామూలుగా ఏంటంటే 2 నిమిషాల కన్నా తక్కువగా కానీ శృంగారం చేయగలిగితే అది సమస్య. 2 నిమిషాల పైన ఎంతసేపు చేసినా అది నార్మల్గానే ఉంటుంది. అది ఆ దంపతులకి సంబంధించిన సమస్య అనమాట. అంటే వాళ్ళకి ఎంత టైంలో వాళ్ళకి ఆ హాయి అనేది వస్తుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో టైం అనేది ఒకరికి అంటే అందరికీ ఇలానే ఉండాలని ఏం లేదు. ఆ దంపతులకి ఏది కంఫర్ట్ అయితే అది ఓకే. కానీ 2 నిమిషాల కన్నా తక్కువ అయితే జనరల్గా ప్రాబ్లమాటిక్. అందువల్ల అట్లాంటిది ఏదైనా సమస్యతో బాధపడుతుంటే హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి. రైట్ డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు స్టూడియోకి వచ్చి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.